ఈ రెండు చేతులు నడుము ఉంచాలి. ఈ పొట్టను ముందుకు తీసుకెళ్ళాలి. తల భుజాలు వెనక్కి వంచాలి. ఈ నడుములో ఎంత వీలైతే అంత వంచి అప్పుడు చేతును కుడి చేతు ఎడమ చేతు ఎడమ మడం మీద, కుడి చేతు కుడి మడం మీద ఉంచాలి. మెడలో వంచాలి. ఈ వీపు వంచాలి, నడుము వంచాలి. కళ్ళు మూసుకునే ఉండాలి. మ్యాక్సిమం వంచగలిగినంత వంచాలి. వంచగలిగినంత వంచిన తర్వాత ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేనప్పుడు దీనికి అపోజిట్ ఆసనం. ఇంతకుముందు చేసింది ఊష్టాసనం, క్యామెల్ పోజ్. ఇప్పుడు శశాంకాసనం చేస్తాం. ఇది ఆ తర్వాత శవాసనంలో విశ్రాంతి. వంగింది అందింది ఒకటి. ఇప్పుడు ఇంకొకటి నడుము మీద పెట్టాలి. నడుమును వంచు వెనక్కి. వజ్రాసనంలో ఇలా కూర్చోగలిగిన వాళ్ళే చేయాలి. ఇలా కూర్చోలేరు. అరచేతులు నేల మీద ఉంచాలి. మోచేతులు నేల మీద తీసుకురావాలి. నెక్స్ట్ స్టేజ్ తల నేల మీద తీసుకురావాలి. మోచేతులు ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ తలను కూడా స్ట్రైట్గా చేయాలి. చేతులు తల ఫ్రీగా వదిలేసారు. భారం అంతా ఉంటారు. ఇంకా చేయగలిగితే, అడ్వాన్స్గా చేయగలిగితే ఈ కటి భాగము, పొట్ట భాగము పైకి లేపాలి. ఉండలేనంతసేపు ఉండాలి. ఆ తర్వాత శవాసనంలో విశ్రాంతి. ఇది పశ్చిమోత్తాసనం. ఈ రెండు చేతులతో బొటన వేళ్ళు, కాలి బొటన వేలు పట్టుకోవాలి. ఆ తర్వాత మోకాళ్ళు స్ట్రైట్ చేయాలి. చేసిన తర్వాత ఈ మోచేతులు మోకాళ్ళ పైకి తీసుకెళ్ళాలి, టచ్ చేయాలి. అందకపోతే ఎంత దగ్గరికి తీసుకెళ్తే అంత దగ్గరికి. మోకాళ్ళు టచ్ అయితే ఈ మోచేతులను నేల దగ్గరికి తీసుకుపోవాలి. ఎంత వీలైనంత నేల దగ్గరికి తీసుకుపోవాలి. ఉండగలిగినంత సేపు ఉండాలి. ఉండలేనప్పుడు శవాసనంలో విశ్రాంతి. బస్ అది మూడవ యోగాసనం. ఆడలో ఫస్ట్ క్లాస్ తాకినప్పుడు ఏం చేయాలంటే మోచేతును కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కలిగినాయి కదా, ఇక్కడ దాకా పోవాలి. చేస్తూ పోతే అక్కడ దాకా పోతుంది. ముందుకు తీసుకెళ్ళి తల, భుజాలు, చేతులు, నడుమును ఎంత వీలైనంత తిప్పి ఈ కుడి అరచేతి కుడికి తిప్పినప్పుడు కుడి అరచేతి మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఎడమ అరచేతి ఎక్కడికి తీసుకుపోగలిగితే అక్కడికి. ఇంతకంటే ఎక్కడ పోతుంది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ వస్తున్నది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ వస్తున్నది ఇక్కడ పెట్టాలి. ఆ తర్వాత నడుములో తిప్పాలి. నడుము, వీపు, భుజాలు, తల, మెడ ఎంత వీలైనంత తిప్పాలి. తలను నేల దగ్గరికి తీసుకెళ్ళాలి. సీట్ను వీలైనంత మట్టికి నేల పైన ఉంచేటట్టు ప్రయత్నం చేయాలి. ఉండగలిగినంత ఆపోజిట్.
మధ్య 45 డిగ్రీలు ఉంచాలి. ఉత్తాన పాదాసనం, రెండు పాదాలు కలిపి మోకాలు వంగకుండా పాదాలు 45 డిగ్రీస్ సుమారు పైకి లేపి ఇలా ఉంచాలి. బాగా పైకి లేపకూడదు, మోకాళ్ళు వంగకూడదు. ఆ తర్వాత తల భుజాలు లేపాలి. ఆ తర్వాత ఒక చెయ్యి మోకాలు రెండు చేతులు మోకాలు, కళ్ళు మూసుకొని శరీరంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ నొప్పిని గమనిస్తూ ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇక భరించలేని నొప్పి కనిపించినప్పుడు విశ్రాంతిలో ఉండాలి. శవాసనం.